మన కాన్స్టిట్యూషన్ లో 5 రిట్స్ హెబియస్ కార్పస్, మాండమస్, సెర్షోరీ, ప్రొహిబిషన్, క్యూ వారెంట్. ఏంటి ఈ వర్డ్స్ చూసి కన్ఫ్యూజ్ అవుతున్నారా? డోంట్ వరీ, హ్యాపీగా ఈ వీడియో చూడండి. వీడియో ఎండ్ అయ్యే లోపు మీకు కన్ఫ్యూజన్ పోతుంది అండ్ క్లారిటీ వచ్చేస్తుంది, నాది హామీ. అంబేద్కర్ గారు అప్పుడే అన్నారు, ఆర్టికల్ 32 కాన్స్టిట్యూషన్ రెమెడీ అనేది మన కాన్స్టిట్యూషన్ కి హార్ట్ అండ్ సోల్ లాంటిదని. మరి ఆయన ఈ మాట ఎందుకన్నారో ఈ వీడియో ఎండింగ్ లో మీకే అర్థమవుతుంది. ఫస్ట్ మనం రిట్స్ గురించి తెలుసుకున్న ముందు ఆర్టికల్ 32 అండ్ ఆర్టికల్ 226 గురించి తెలుసుకోవాల్సింది అండ్ వీటి మధ్య డిఫరెన్సెస్ ఏమేమి ఉన్నాయో చూడాల్సిందే. ఈ రెండు కూడా ఆర్టికల్ 32 అండ్ ఆర్టికల్ 226 ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయినప్పుడు వాటిని కాపాడేదానికి ఇవి ఉంటాయి. ఆర్టికల్ 32 సుప్రీంకోర్టు మన ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయినప్పుడు మాత్రమే ఈ రిట్స్ ని ఇష్యూ చేస్తుంది. అంటే ఆర్టికల్ 32 కింద మన ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయితే మనం డైరెక్ట్ గా సుప్రీంకోర్టు ని ఆశ్రయించవచ్చు. అదే ఆర్టికల్ 226 కింద హైకోర్టు మన ఫండమెంటల్ రైట్స్ అలాగే లీగల్ రైట్స్ వైలేట్ అయినప్పుడు ఈ రిట్స్ ని ఇష్యూ చేస్తుంది. అంటే ఆర్టికల్ 226 కింద మన లీగల్ రైట్స్ అలాగే ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయినప్పుడు మన హైకోర్టు ని ఆశ్రయించవచ్చు. సో సింపుల్ గా ఆర్టికల్ 32 కింద సుప్రీంకోర్టు ఓన్లీ ఫండమెంటల్ రైట్స్ మాత్రమే రిట్స్ ని ఇష్యూ చేస్తుంది. అదే ఆర్టికల్ 226 కింద హైకోర్టు లీగల్ రైట్స్ అలాగే ఫండమెంటల్ రైట్స్ కి ఈ రిట్స్ ని ఇష్యూ చేస్తుంది. అయితే స్టార్టింగ్ లో అనుకున్నాం కదా, హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు మన ఫండమెంటల్ రైట్స్ ని కాపాడడానికి 5 టైప్స్ ఆఫ్ రిట్స్ ని ఇష్యూ చేస్తాయని. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి హెబియస్ కార్పస్. హెబియస్ కార్పస్ మీనింగ్ టు హ్యావ్ ఎ బాడీ. ఈ హెబియస్ కార్పస్ అనే వర్డ్ వినగానే ఫస్ట్ గుర్తుకొచ్చే మూవీ జైబీ. ఎందుకంటే ఆ మూవీలో కేసు ఫైల్ చేయడానికి యూజ్ చేసే రిట్ హెబియస్ కార్పస్. ఈ హెబియస్ కార్పస్ అనే రిట్ ఎంత పవర్ఫుల్ మీకు జైబీన్ సీన్ లో చూస్తే గానీ అర్థమవుతుంది. హెబియస్ కార్పస్ సింపుల్ గా చెప్పాలంటే ఎవరైనా ఇండివిజువల్ ని ఎలాంటి రీజన్ లేకుండా అరెస్ట్ చేస్తే అరెస్ట్ అయిన పర్సన్ లేదా వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా ఇంకా లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా ఈ హెబియస్ కార్పస్ అనే రిట్ ని యూజ్ చేసుకుని సుప్రీం కోర్టు లేదా హైకోర్టు ని ఆశ్రయించవచ్చు. ఇప్పుడు సుప్రీం కోర్టు ఆర్ హైకోర్టు అరెస్ట్ చేసిన అథారిటీని మీరు ఏ బేసిస్ పైన అండ్ ఏ రీజన్స్ పైన ఈ పర్సన్ ని అరెస్ట్ చేశారని ప్రశ్నిస్తుంది. ఒకవేళ ఆ అథారిటీ ఇచ్చే రీజన్స్ వ్యాలిడ్ అనిపించకపోతే సుప్రీం కోర్ట్ ఆర్ హైకోర్టు ఆ పర్సన్ ని వెంటనే రిలీజ్ చేయని ఆర్డర్ వేస్తుంది. జస్ట్ పోస్ట్ కార్డ్ ద్వారా కూడా ఈ హెబియస్ కార్పస్ అనే రిట్ ని హైకోర్టు లేదా సుప్రీం కోర్టు యాక్సెప్ట్ చేస్తుంది. ఒకవేళ హైకోర్టు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా సుప్రీం కోర్టు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దీన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇప్పుడు కేసు గురించి కనుక చూసుకుంటే రుదుల్ షా వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. ఈ కేసులో ఒక పర్సన్ ని జైల్లో ఉండాల్సిన టైం కన్నా ఎక్కువ సమయాన్ని జైల్లో ఉంచుతారు. అంటే ఎక్స్ట్రా 14 years ఈ పర్సన్ ని జైల్లో ఉంచుతారు. అయితే ఈ హెబియస్ కార్పస్ పిటిషన్ వల్ల కోర్టు తనని వెంటనే రిలీజ్ చేయమని చెప్పేసి ఆర్డర్ వేస్తుంది. సో అథారిటీస్ ఎవరైనా ఇల్లీగల్ గా అరెస్ట్ చేస్తే వాళ్ళు హెబియస్ కార్పస్ అనే రిట్ ని యూజ్ చేసి వాళ్ళని బయటికి తీసుకురావచ్చు. ఇందులో నెక్స్ట్ వన్ వచ్చేసి మాండమస్ మీన్స్ టు కమాండ్. ఏదైనా స్టాట్యూటరీ, నాన్ స్టాట్యూటరీ, యూనివర్సిటీస్, ట్రిబ్యునల్స్, ఏదైనా పబ్లిక్ డ్యూటీ చేసే ఏదైనా అథారిటీ తన డ్యూటీ తను సరిగ్గా చెయ్యకపోతే మీన్స్ లా ప్రకారం వాళ్ళ డ్యూటీస్ చేయకుండా ఇల్లీగల్ గా డ్యూటీస్ చేస్తే వాళ్లకు ఈ మాండమస్ అనే రిట్స్ ని ఇష్యూ చేయొచ్చు. ఈ మాండమస్ అనే రిట్ ని యూజ్ చేసి వాళ్ళ డ్యూటీని వాళ్ళు సక్రమంగా చేసేలా కమాండ్ చేయొచ్చు. మరి ఈ రిట్ ప్రైవేట్ వాళ్ళకి, గ్రూప్స్ కి అయితే వర్తించదు. ఇది మెయిన్ గా పబ్లిక్ డ్యూటీ చేసే వాళ్ళకు వర్తిస్తుంది. మరి ఇందులో కేసు కనుక చూస్తే గుజరాత్ స్టేట్ ఫైనాన్షియల్ కోఆపరేషన్ వర్సెస్ లోటస్ హోటల్. ఇందులో స్టేట్ ఫైనాన్షియల్ కోఆపరేషన్ వాళ్ళు మేము ఫండ్స్ రిలీజ్ చేస్తాం, మీరు కన్స్ట్రక్షన్ పూర్తి చేయని చెప్పేసి లోటస్ హోటల్ వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకుంటారు. బట్ తర్వాత ఫండ్స్ అయితే రిలీజ్ చేయరు. దీంతో లోటస్ హోటల్ వాళ్ళు గుజరాత్ హైకోర్టు ని సంప్రదిస్తారు. అప్పుడు గుజరాత్ హైకోర్టు ఈ మాండమస్ ని యూజ్ చేసి ఫండ్స్ రిలీజ్ చేపిస్తుంది. బికాస్ ఇక్కడ అథారిటీ ఏదైతే చేస్తుందో అది పబ్లిక్ డ్యూటీకి సంబంధించింది కాబట్టి ఈ మాండమస్ ని రిట్ యూజ్ చేశారు. ఇందులో నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి సెర్షోరీ మీన్స్ టు బి సర్టిఫైడ్. ఈ రిట్ ద్వారా సుప్రీం కోర్ట్ ఆర్ హైకోర్టు లోయర్ కోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి దగ్గర ఉన్న రికార్డ్స్ ని రివ్యూ చేయడానికి సబ్మిట్ చేయమని కమాండ్ చేయవచ్చు. ఈ రివ్యూలో లోయర్ కోర్ట్స్ ఇచ్చిన జడ్జిమెంట్ లీగలా ఇల్లీగలా అని చెప్పేసి చెక్ చేస్తాయి. మరి ఎప్పుడెప్పుడు లోయర్ కోర్ట్స్ ఇచ్చిన జడ్జిమెంట్ ఇల్లీగల్ అవుతాయో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఎక్సెస్ జడ్జిమెంట్, సెకండ్ వన్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ జడ్జిమెంట్, థర్డ్ వన్ వచ్చేసి అన్కాన్స్టిట్యూషన్, ఫోర్త్ వన్ వచ్చేసి న్యాచురల్ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవ్వకుండా జడ్జిమెంట్ ఇస్తుందో అప్పుడు ఆ జడ్జిమెంట్ ఇల్లీగల్ అని చెప్పేసి చెప్తారు. ఒకవేళ లోయర్ కోర్ట్స్ ఇచ్చిన జడ్జిమెంట్ ఇల్లీగల్ అవుతే దాన్ని హయ్యర్ కోర్ట్స్ క్వాష్ చేస్తాయి. ఇక్కడ క్వాష్ అంటే జడ్జిమెంట్ కి వాల్యూ ఉండదు అండ్ ఆ జడ్జిమెంట్ ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. కేస్ స్టడీ విషయానికి వస్తే గొల్లపల్లి నాగేశ్వరరావు వర్సెస్ ఏబిఎస్ ఆర్టీసీ.
ఈ కేసులో లోయర్ కోర్ట్స్ ఇచ్చిన జడ్జ్మెంట్ ని హయ్యర్ కోర్ట్స్ సెషనరీ ద్వారా క్వాష్ చేస్తాయి. బికాస్ లోయర్ కోర్ట్స్ సరైన ప్రిన్సిపల్స్ ని ఫాలో అవ్వకుండా జడ్జ్మెంట్ ఇస్తుంది. సో దీన్ని ఇల్లీగల్ అని చెప్పేసి హయ్యర్ కోర్ట్స్ క్వాష్ చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ వన్, ప్రొహిబిషన్. ఇందాకే చెప్పుకున్నాం, సెషనరీలో లోయర్ కోర్ట్స్ ఇచ్చిన జడ్జిమెంట్ తర్వాత హయ్యర్ కోర్ట్స్ రివ్యూ చేస్తాయి అని చెప్పి. రివ్యూ చేసి ఒకవేళ ఇల్లీగల్ అయితే దాన్ని క్వాష్ చేస్తుంది. బట్ ప్రొహిబిషన్ లో వచ్చేసరికి లోయర్ కోర్ట్స్ జడ్జిమెంట్ ఇవ్వకముందే దాన్ని ప్రివెంట్ చేయడం. మీన్స్ లోయర్ కోర్ట్స్ జడ్జిమెంట్ ఇవ్వకముందే ఈ ప్రొహిబిషన్ అనే రిట్ ని యూజ్ చేస్తారు. అదే జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత అయితే సెషనరీ అనే రిట్ ని యూజ్ చేస్తారు. సో జడ్జిమెంట్ ముందు ప్రొహిబిషన్, జడ్జిమెంట్ తర్వాత అయితే సెషనరీ. ఇక నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్, కో వారెంట్. బై వాట్ అథారిటీ? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పబ్లిక్ రిక్రూట్మెంట్ జరుగుతుంది అనుకుందాం, దాని ఏజ్ లిమిట్ వచ్చేసరికి 30, బట్ అందులో రిక్రూట్ అయిన పర్సన్ ఏజ్ వచ్చేసి 35. ఇప్పుడు ఈ కో వారెంట్ అనే రిట్ ద్వారా ఎవరైనా సుప్రీం కోర్ట్ ఆర్ హైకోర్టు వెళ్ళి ఆ ఏజ్ పర్సన్ ని ఎలా రిక్రూట్ చేశారని చెప్పేసి మనం క్వశ్చన్ చేయవచ్చు. ఏ అథారిటీతో నువ్వు పబ్లిక్ వర్క్ చేస్తున్నావు అని చెప్పేసి ఆయనను ప్రివెంట్ చేయవచ్చు. ఎవరైనా సరే ఈ కో వారెంట్ ని యూజ్ చేసుకుని హైకోర్టు లేదా సుప్రీం కోర్ట్ ని సంప్రదించవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ఆల్ అబౌట్ రిట్స్.